నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయుడు గారికి దాసోహమై పనిచేస్తున్నట్టుగా పచ్చ వైరస్ సోకిందంట ఎలక్షన్ కమిషన్కి అంటూ ఇష్టానుసారంగా మాట్లాడేశారు. అంటే గతంలో కోర్టుల మీద మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ పెద్ద లెక్కే కాదు వీళ్ళకి. అయితే ఇంకా ఆయన యొక్క దుందుడుకు స్వభావాన్ని బయటకు తీసుకొచ్చి పెట్టాడు. ఆయన ఏమంటున్నాడంటే మోడీని కూడా చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర తెచ్చుకున్నాడంట. అంటే మోడీని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు హ్యాండిల్ చేసాడని బాధపడిపోతున్నాడు ఈయన. అంటే నాకు ఏం అర్థం కావట్లేదు. అంటే వీళ్ళు అనుకున్నట్టుగానే రాష్ట్రంలో అన్నీ జరుగుతున్నాయి. వీళ్ళే బలవంతులు, అన్ని రకాలుగా బలవంతులు, ఆర్థికంగా కాకుండా పవర్ఫుల్గా. విదేశాల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ వీళ్ళ సర్కిళ్ళు ఉన్నాయి. ఈరోజు పాపం చంద్రబాబు నాయుడు గారికి ఎవరు లేరు, ప్రజలు తప్ప. ఈరోజు ప్రజలు ఆశ్చర్యిస్తే ఆయన మీ ముఖ్యమంత్రి, లేదంటే పాపం అలా ప్రతిపక్షంలోనే ఉండరు. ఇలాంటి పరిస్థితి. కానీ జనానికి ఏం చెప్తున్నాడు ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి, అంటే ఓటమి గల ఫ్రస్ట్రేషన్ ఎల్లో చాలా సుస్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా నాకైతే అనిపించింది. అయితే ఎలా చూడాలి అంటే, ఓ పక్కన ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, ఇంకా ఫలితాలు రాలేదు, ఇంకా వీళ్ళు ఎలక్షన్ కమిషన్ మీద పడి ఎందుకు అలా అక్కసుకొక్కుతున్నారో, అలా బయటపడిపోతున్నారు ఏంటంటారో, వీళ్ళకి తట్టుకోలేని తనం వచ్చేసింది అంటారా ఏంటి? అసలు ఓవరాల్గా మీ అభిప్రాయం ఏంటి? మరి మనకి తెలుగులో సామెత ఉంది సుబ్బు, తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందంట. మంది సొమ్ము తెగదిని ప్రభుత్వ సలహాదారుడిగా 5 సంవత్సరాల కాలంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం వచ్చిన సమాచారం ప్రకారమే ఇతని పోషణ నిమిత్తమే 160 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు అయింది. అక్షరాల 160 కోట్ల రూపాయలు ఒక్క సలహాదారుడి కోసం. ఇతను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలేంటో తెలియదు, ఆ సలహాల్లో వేటిని అమలుపరిచారో తెలియదు. ఆ అమలుపరిచిన సలహాల వల్ల రాష్ట్రానికి, సమాజానికి, ప్రజలకి జరిగిన మేలేంటో తెలియదు. కానీ ఇతనికి మాత్రం 160 కోట్ల రూపాయల ప్రజాధనం దక్కింది. తన జీతం 13,000 అని చెప్తున్నాడు మీడియం. ఇతని జీతానికి, ఇతని మంది మార్బలానికి, ఇతని నివాసానికి, ఇతని వాహనాలకి, ఇతని మెయింటెనెన్స్ల కోసం 160 కోట్ల రూపాయల ఓవరాల్గా సలహాదారులందరి మీద 680 కోట్లు ఖర్చు అయితే అందులో దాదాపుగా 25% మరి ఈయన స్పెషాలిటీ ఏంటో, ఈయన క్వాలిఫికేషన్ ఏంటో, ఈయనకున్న అనుభవము, పరిజ్ఞానము, పరిణతి ఏ రంగాల్లో ఉందో, ఏమేమి సలహాలు సూచనలు రాష్ట్రానికి అందించారో అయితే తెలియదు. కానీ ఈయన మాత్రం నిత్యం వైసీపీ పార్టీ సేవలో, ముఖ్యమంత్రి కుటుంబ సేవలో తరిస్తూ ఉన్నాడు. కానీ ఈయన పోషణ నిమిత్తం మాత్రం ప్రజలు కట్టిన పన్నుల డబ్బు వినియోగం అవుతూ ఉంది. ఈయన ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఎలక్షన్ కమిషను చంద్రబాబు వైరస్సుతో ప్రభావితం అవుతుందంట. అంటే చంద్రబాబు ఒక వైరస్. వారం రోజుల్లో ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ పీడ విరగడ కాబోతుందంట. మరొకసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక బాధితుడు, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఒక బాధితుడు. ఎలక్షన్ కమిషన్ ఇస్తున్న ఆదేశాలు పచ్చసిరాతో రాసిన ఆదేశాలే ఎలక్షన్ కమిషను వెలువరిస్తుందంట. అంటే ఎలక్షన్ కమిషను స్క్రిప్టెడ్ అండ్ డైరెక్టెడ్ బై తెలుగుదేశం పార్టీ అండ్ చంద్రబాబు నాయుడు అని చెప్పని స్పష్టంగా చెప్తున్నాడు ఇతను. వీళ్ళకి ఇదొక తమాషా అనాలా, ఫ్యాషన్ అనాలా, వ్యూహం అనాలా, ఒక దుర్మార్గ వైఖరి మొదటి నుంచి అనుసరిస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా 2020 సంవత్సరం కరోనా సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తే ఆ రోజు రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారిని కులం పేరిట ప్రస్తావించాడు. నేనా ముఖ్యమంత్రి, నువ్వా ముఖ్యమంత్రి అని చెప్పని. మరి నిర్ణయాధికారం ఎలక్షన్ కమిషన్కి లేదు, నిర్ణయాధికారం ముఖ్యమంత్రిది అని చెప్పని ఫీల్ అవుతున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి ఈరోజు ఎందుకు ఈ బేలత మాటలు మాట్లాడుతున్నారు? మీరు సూపర్ పవర్ కదా, మీకు 151 ఉన్నాయి కదా. ఎలక్షన్ కమిషన్ మిమ్మల్ని ఏం కట్టడి చేయగలుగుతుంది? ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు పాటించాల్సినంతటి అవసరం మీకేముంది? మీకు 151 కదా. అదే అహంకారం కదా ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రదర్శించింది. రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న ఎలక్షన్ కమిషనర్ని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం అని చెప్పని డైరెక్ట్గా ఆయన కమ్మకులస్తుడు అని చెప్పని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రకటించడం జరిగింది మీడియా ముఖంగా. ఇదే ముఖ్యమంత్రి రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేస్తా ఏమని ప్రమాణ స్వీకారం చేశారు? భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తాం, కానీ కడుపు నిండా
అరికాలు చిటికన వేలు గోటి చివరి నుంచి తల వెంట్రుక చివరి దాకా కుల ద్వేషం కుల పక్షపాతం నిండిపోయి ఉన్న వీళ్ళు ఇవాళ చంద్రబాబు గారిని ఒక వైరస్, చంద్రబాబు వైరస్ సోకిందంట ఎలక్షన్ కమిషన్కి. ఎందుకంటే ఈ వైరస్లు, ఈ మాయరోగపు మాటలు ఈరోజే మొదలు కాదు. రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న స్పీకర్ తమ్మినేని సీతారాం గారు ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికలకి వాయిదాకి సాకుగా కరోనాని చూపిటాన్ని, సాకుగా ఏంటి, కరోనా కారణంగానే వాయిదా వేశారు. వాయిదా వేసిన సందర్భంగా స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని సీతారాం గారు అది కరోనానా కమరోనానా అంటే ఎలక్షన్ కమిషనర్ని కులం పేరిట ప్రస్తావిస్తూ వచ్చాడు. మరి అదే కరోనా కారణంగా మార్చి 15వ తారీఖు రోజు స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నిర్ణయం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ తీసుకున్నారు. మరి మార్చి 22వ తారీఖు రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనతా కర్ఫ్యూ విధించారు. మరి ఆయన్ని కూడా విమర్శించపోయారా? మార్చి 24వ తారీఖు నుంచి దేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది. మరి ఆయన్ని కూడా విమర్శించకపోయారా? రాష్ట్ర సరిహద్దులను కూడా మరి మీరెందుకు బ్లాక్ చేశారు? కరోనా కాదు కదా, అది కమరోనా కదా. మీరెందుకు మాస్కులు కట్టుకు తిరిగారు? మీరెందుకు ఇళ్ళకు పరిమితం అయ్యారు? స్వయాన మీ పార్టీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు గారు వారెందుకు కరోనాలో చనిపోయారు? అంటే కరోనా సృష్టించిన విలయతాండవం కళ్ళ ముందు కనిపిస్తుంటే కూడా అరే ఆ రోజు మేము ఇటువంటి దుస్సాహసమైన స్టేట్మెంట్లు ఇచ్చి, సంస్కారహీనపు స్టేట్మెంట్లు ఇచ్చి మా స్థాయి మా సంస్కారాన్ని దిగజార్చుకున్నాం, మేము జాతికి క్షమాపణ చెప్తున్నాం అని చెప్పని కనీస మాత్రపు పశ్చాత్తాపం ఏ రోజున ప్రకటించారా? ఈరోజు మరొక్కసారి ఎలక్షన్ కమిషన్ సీఈఓని, ఇంకా నయ్యం ఆయన కమ్మ సామాజిక వర్గీయుడు కాదు, అయినట్టయితే ఇంకెంత పెచ్చిరిల్లేవాళ్ళు. ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి మంత్రిగా పనిచేస్తున్న పేరు నాని గారు వీళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ సిఐగా ఉన్న కారంపూడి సిఐగా ఉన్న నారాయణ స్వామి గారు ఆయన కమ్మ సామాజిక వర్గీయుడు అని, ఆయన పోలీస్ అధికారి, ముందు పోలీస్ అధికారిగా ఆయన డ్యూటీ ఆయన చేస్తున్న ప్రాసెస్లో భాగంగా అక్కడ ఒక దౌర్జన్య కాండకి పాల్పడుతున్న మీ శాసనసభ్యుడి తమ్ముడు ఆధ్వర్యంలో మంది మార్బలంతో గ్రామాల మీదకి దండెత్తి వస్తుంటే ఆయన డ్యూటీలో భాగంగా మిమ్మల్ని అడ్డుకున్నాడు. అడ్డుకున్నందుకు ఆయన మీద దాడి చేశారా? ఆయన కమ్మ సామాజిక వర్గీయుడు అని చెప్పని దాడి చేశారా? అంటే మా అహంకారం ఇది, మా ఆధిపత్య ధోరణి ఇది, మా అధికార పార్టీ నాయకుల్ని అడ్డుకుంటావా అని చెప్పనే అహంభావంతో దాడి చేశారా? సిగ్గుండాలి ఇవాళ ఈ సమర్థింపు మాటలకి. నిన్నటికి నిన్న ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్తా అంటే, పోస్టల్ బ్యాలెట్ల ఓట్లకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలు పచ్చ పార్టీ ప్రభావంతో ఇచ్చారు, ఎలక్షన్ కమిషన్కి చంద్రబాబు వైరస్ సోకింది అంటున్నాడు. 5,30,000 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ల పోలైతే ఆ పోలైన ఓట్ల తాలూకా కొన్ని ఓట్ల వెనక ఆర్ఓ సీలు వెయ్యలేదు అని అంటే అది ఆర్ఓ నిర్లక్ష్యం, ఓటర్ తప్పిదం కాదు. అది ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. దాని మీద సీలు వెయ్యాల్సిన అధికారి సీలు వెయ్యకపోతే అది ఓటర్కి ఏం సంబంధం? ఆ కన్సర్న్డ్ సీలు వెయ్యని అధికారి ఎవరో అతను జవాబుదారి, అతను క్వశ్చన్ చేయండి. ఈ అంశంలో ఉన్న జెన్యూన్ కన్సర్న్ను గుర్తించింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఓటర్ తప్పు కానప్పుడు ఓటు లెక్కింపులో ఆ ఓటును పక్కకు పెట్టి ఆ ఓటర్కున్న హక్కుని హరించడం భావ్యం కాదని చెప్పని భావించారు కాబట్టి ఆ ఓటుని ఎలో చేయమని చెప్పని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ ఆర్ఓలు దాని వెనక సీలే లేదు అంటే ఈ సాంకేతిక కారణం చూపించి మీకు లోబడిన కొంతమంది అధికారులు కొన్ని ఓట్లైనా సరే చెల్లకుండా చేయడం కోసం ఆ సీలు వేయలేదా? అంటే ప్రభుత్వ ఉద్యోగులు మీకు వ్యతిరేకంగా ఓటేస్తున్నారు కాబట్టి ఆ ఓట్లలో కొంత సంఖ్యనైనా సరే డిస్క్వాలిఫై చేయడం కోసం ఆ సీలు వేయకుండా మీరు ఆ ఆర్ఓలతో కుట్రపడినటువంటి ప్రయత్నం మీరు చేయించారా? ప్రతిపక్షాలకు ఎక్కడ లబ్ధి చేకూరదు అని చెప్పని ఆ లబ్ధి చేకూరకుండా ఉండటం కోసం ఇటువంటి కుట్రలకి కుతంత్రాలకి మీరు పాల్పడ్డారా? ఇవాళ ఎందుకు ఈ ఏడుపులు? ఒక పక్క జూన్ 9వ తారీఖు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాము. చీఫ్ సెక్రటరీ అండ్ ఐఏఎస్ అధికారులు అక్కడ పనుల పర్యవేక్షణ నిమగ్నమైపోయి ఉన్నారు. టికెట్లకి బస్సులు, రైళ్లు, విమానాలు ప్రత్యేకంగా బుక్ అయిపోతున్నాయి, ఎక్స్ట్రా ఫ్లైట్లు వేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నామని చెప్పని ఒక పక్క సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తిస్తా, రెండో పక్కకు వచ్చేటప్పటికి ఈ ఏడుపులు పెడబొబ్బలు ఎందుకు? ఎలక్షన్ కమిషను తెలుగుదేశంతో కుమ్ముక్కైంది. 2014 నాడు చూసాం. ఎన్నికలలో ఓడిన తర్వాత గౌరవప్రదంగా గెలిచిన వాళ్ళని అభినందించే సాంప్రదాయాన్ని, సంస్కారాన్ని కూడా ప్రదర్శించకుండా మీ నాయకుడు ఆ రోజున తెలుగుదేశం పార్టీలాగా మేము మోసపూరిత వాగ్దానాలు ఇచ్చున్నట్టయితే మాదే విజయం, వాళ్ళకి మాకు 5 లక్షల ఓట్లే తేడా,
ఇక్కడ 175 స్థానాల్లో వైసీపీ పార్టీ పోటీ చేసింది. తెలుగుదేశం పార్టీ 163 స్థానాల్లోనే పోటీ చేసింది. ఇంకొక 12 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది. వీళ్ళు ఏం చెప్తారు ఎంతసేపటికి 163 వర్సెస్ 175కి పోలైన ఓట్లలో ఈ 163 స్థానాల్లో వచ్చిన ఓట్ల వరకు లెక్కేసి దీనికన్నా 5 లక్షలు ఎక్కువ, 5 లక్షలే తక్కువ అని చెప్పుకుంటున్నారు తప్ప భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో పోటీ చేసింది కదా. మరి ఆ భారతీయ జనతా పార్టీకి పోలైన 12 నియోజకవర్గాల ఓట్లు కూడా కలిపితే అప్పుడు వ్యత్యాసం 5 లక్షలు ఉంటుందా, 15 లక్షలు ఉంటుందా? అంటే ఒక తప్పుడు ప్రచారంతో ఇంకా మాకు ఓడిపోయినా కూడా ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ ఉంది అని చెప్పని సోషల్ మీడియా ద్వారా చేతిలో మీడియా ఉందని చెప్పని ఆ విధంగా ప్రచారం చేసుకున్నారు. ఏ ఎన్నిక ఆ ఎన్నికే. ఇవాళ ఈ ఎన్నికల్లో ఎంతసేపటికి ఏం చెప్తున్నాడు? నరేంద్ర మోడీ గారిని రోడ్డు మీదకి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ఆరితేరాడు. ఎవరు ఆరితేరారు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో? వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ఆరితేరారు కాబట్టే 12 సంవత్సరాలుగా కేసుల విచారణ కొలిక్కిరాల. సిబిఐ కోర్టులో 6 జడ్జీలు మారారు కానీ ఇప్పటికీ క్వాష్ పిటిషన్లు, డిశ్చార్జ్ పిటిషన్లు ఒక కొలిక్కి రాలా. 3500 సార్లు మీకు వాయిదాలు దక్కినాయి. దశాబ్ద కాలం పైగా మీరు బెయిల్ మీద ఉండగలుగుతున్నారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలని చెప్పని ముందుకొచ్చిన సిబిఐ అరెస్టు చెయ్యలేక చేతులెత్తేసి నిస్సహాయంగా రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సిబిఐ ఎస్పీల మీద మీరు కేసులు పెట్టారు. వివేకానంద రెడ్డి గారి కుమార్తె బాధితురాల మీద మీరు కేసులు నమోదు చేశారు. ఈ రాష్ట్రంలో విచారణే జరగడానికి వీలుగాని పరిస్థితులు సృష్టించిన పర్యవసానం ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళి విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. రఘురామకృష్ణరాజు గారు మీ బెయిల్ రద్దు చేయాలి అని చెప్పని స్పెసిఫిక్ ఎలిగేషన్స్తో కోర్టులో కేసు ఫైల్ చేస్తే దాంట్లో సిబిఐ చేత మీకు అనుకూలమైన అఫిడవిట్ ఫైల్ చేయించుకోవడంలో మీరు సక్సెస్ అయ్యారు. ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి లక్షల కోట్ల రూపాయల అప్పులు మీరు తీసుకురాగలిగారు. ఇవాళ 5 సంవత్సరాల కాలం ఉద్యోగులకు ఒక్క డిఏ ఇవ్వకుండా మీరు ఇంకా అదే ఉద్యోగులు మాకు అనుకూలంగా ఓటేస్తారని చెప్పని బాహాటంగా మీరు చెప్పుకొని చాలామంది అవ్వగలుగుతున్నారు. ఐఆర్ కన్నా తక్కువగా పిఆర్సీ ఫిట్ చేసి ఉద్యోగ సంఘ నాయకులు మీరు మేనేజ్ చేసుకున్నారు. శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా ప్రకృతి వనరుల మొత్తం అడ్డగోలుగా మీరు దోపిడీ చేశారు. రాష్ట్రంలో ఇసుక మొత్తాన్ని అడ్డగోలుగా మీరు దోపిడీ చేస్తా 23 కలెక్టర్ల చేత మీకు అనుకూలమైన రిపోర్టు మీరు సుప్రీంకోర్టుకి ఇప్పించుకోగలిగారు. ఎవరు వ్యవస్థను మేనేజ్ చేశారు? కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనిపిస్తున్న దగ్గర ప్రజలు మీ పాలన పట్ల, మీ వైఖరి పట్ల విసిగి వేసారిపోయి ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చి వాళ్ళ నిర్ణయాన్ని ఈవీఎంలో నిక్షిప్తం చేస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇంకా ఇదే మసిబూసి మారాడికాయ స్టేట్మెంట్లతోటి ఎన్నాళ్ళు ఇంకా మభ్య పెడతారు? రేపు రోజున ప్రజల నుంచి ఎదుర్కాబోతున్న తిరస్కారానికి ఒక భూమికి ఇప్పటి నుంచి సిద్ధం చేసుకుంటున్నట్టున్నారు. ఈ విక్టిమ్ ప్రదర్శనలు అవన్నీ 2014-19లో ప్రజలు చూసేశారు. ఇంకా కూడా మీరేదో బాధితులు, మిమ్మల్ని టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు గారు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు అని చెప్పని మీకు మీరు చెప్పుకునే ప్రయత్నం చేస్తే మీ నాయకుడే చెప్పాడు కదా ఎమ్మెల్యేల వర్క్షాప్లో, చంద్రబాబు నా లీస్ట్ బాధాడు, అతను మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పని. అదే మాట మీద నిలబడండి. ఇప్పుడెందుకు ఈ ఏడుపులు పెడబొబ్బలు?